ఈ సమయంలో భూముల రేట్లు తగ్గినాయని జెప్పేసి చాలామంది అంటున్నారు. అంటున్నారు. బట్ రియాలిటీ మీరు మీడియా వాళ్ళు ఏంటంటే నాకు అప్పుడప్పుడు కొద్దిగా చెప్తా అంటే బాధాకరంగా ఉంటది. నాలికకి దుమ్ము ఉండదు మీడియా వాళ్ళకి. ఎటైనా మాట్లాడొచ్చు మీరు. అటు మాట్లాడొచ్చు, ఇటు మాట్లాడొచ్చు. మీరు జెప్పండి నిజంగానే భూముల రేట్లు తగ్గినాయా లేదా? తగ్గలేదు, పెరగలేదు. నేను 2 చెప్తున్నాను. తగ్గలేదు, పెరగలేదు కూడా. మీరు రెండిటికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు కావాలంటే అనాలిసిస్ చేసుకోండి. అంటే తగ్గలేదు ఆ! కానీ పెరగలేదు అంటున్నారు. యెస్. అంటే అంటే 1 ½ ఇయర్‌లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1 ½ ఇయర్‌లో 25, 30% పెరిగిపోయేది. 40% 1 ఇయర్ 20% పెరిగింది. ఆ 40% పెరగాల్సింది పెరగలేదు. ఎందుకంటే మార్కెట్ స్లో డౌన్ ఉంది కాబట్టి పబ్లిక్ కొద్దిగా హెసిటేషన్‌లో ఉన్నారు. ఎందుకు హెసిటేషన్‌లో ఉన్నారు? గవర్నమెంట్ దగ్గర ఏం చేస్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు క్లారిటీ మ్యాండేట్ ఇచ్చారు. సిటీలో ఓట్లన్నీ ఎవరికి పడ్డాయండి? బీఆర్ఎస్‌కి పడ్డాయి. కేసీఆర్ గారికి పడ్డాయి. సిటీ బయట ఎవరికి పడ్డాయండి? కాంగ్రెస్‌కి పడ్డాయి. అంటే మ్యాండేట్ ఈస్ వెరీ క్లియర్ కదా! కేసీఆర్ గారు సిటీని బాగా డెవలప్ చేశారు. రూ. 100, రూ. 1000 ఎందుకంటే మనం ఓట్లేసాం. మీరు నేను అందరూ వేసాం కదా! కాబట్టి గెలిచాడు. కానీ బయట ఫోకస్ లేదు కదా! 2 టైర్, 3 టైర్ మాట్లాడుతున్నాను నేను. ఏదో ఒక మన ఏరియా డెవలప్ అది కాదు కాదు. ఏ గవర్నమెంట్ ఉన్నా లోపాలుంటాయి. ఎవ్వరూ 100% పర్ఫెక్ట్‌గా చేయలేరు. కొంతమంది నచ్చుతది, కొంతమంది ప్రో ఉంటారు, కొంతమంది యాంటీ ఉంటారు. రెండిటితో మనం ప్రయాణించాలి. నాకు 3,00,000 వ్యూస్ వచ్చాయి కౌశిక్‌తో చేసింది. 3,00,000 ముగ్గురు మంది నెగెటివ్ రాశారు. ఎంత నేను దాని గురించి ఆలోచించాలా? ఆలోచించక్కర్లేదా? 3,00,000లో 3 మంది ఎంత? అవసరం లేదు గదా! ఆలోచించాల్సిన అవసరం లేదు సో, గదా! అది రాసినోడు పిచ్చితనం. సో, నెగెటివ్ రాస్తారు కావాల్సుకొని నీ కాంప్యూటర్, నా కంప్యూటర్. రాస్తే మనం ఫీల్ అవ్వకూడదు కదా మనం. చట్టం దాని పని అది చేసిపోతది. ఇక్కడ ఏమంటానంటే రేట్లనేది ఎందుకు అంటే ఒకటి గవర్నమెంట్ కొత్తది, క్యాబినెట్ కొత్తది, ఆఫీసర్లు మార్చాలా, ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళందరిని డిస్ట్రిబ్యూట్ చేయాలా, ఈ ఆర్గానిటీలు ఫోకస్ చేయాలా. దీనివల్ల ఏమైంది ఫోకస్ అంతా కొద్దిగా అటు డైవర్ట్ అయింది. ఆర్గానిటీలు చేయకపోతే గవర్నమెంట్ విల్ బీ ఇన్ ప్రాబ్లం. 7 నెలల తర్వాత రేవంత్ రెడ్డి గారు క్రెడై మీటింగ్ ముందు రోజు కలిసారు బిల్డర్స్ అందరినీ. అక్కడ కొన్ని వాగ్దానాలు చేయండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఏమన్నా చెప్పండి, అండర్స్టాండ్ అవుతుంది. ఆ తర్వాత నుండి కూడా జనాల్లో కాన్ఫిడెన్స్ రాలేదు. కాన్ఫిడెన్స్ చాలలేదు. ఎందుకంటే ఏదైతే సెంటిమెంట్ పడిపోయిందో, ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను. రాజమౌళి గారు సినిమా తీస్తే ఎన్ని సంవత్సరాలు తీస్తాడండి? 2 ఏం లేదు, 4, 5 సంవత్సరాలు. ఏసు బాహుబలి 3 కాదు 4, 5 ఉంటుంది. ఆ సినిమా తీసాక నెక్స్ట్ సినిమా చేస్తాడు కదా హీరో. రిజల్ట్ ఏంటండి? అవునా? అది మీకు తెలుసు కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. అంతేనా? ఇక్కడ కూడా అదే జరిగింది. తగ్గిపోయి అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీకు కరెక్ట్ పొలిటికల్‌గా ఒప్పుకోవచ్చు, ఒప్పుకోవచ్చు. నేనేమంటానంటే రేవంత్ రెడ్డి గారు రాగానే బేసికల్లీ స్వతహాగానే రియాల్టరు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కాబట్టి మొత్తం రచ్చ రచ్చ చేస్తాడు రియల్ ఎస్టేట్ అనుకున్నారు. కానీ అనుకున్న మేరకు అది జరగలేదు. అనేకమైన రీజన్లు ఉన్నాయి. హైడ్రాని పెట్టారు. సేమ్ డైలాగ్ హైడ్రా ఇవ్వడం తప్పు కాదు. హైడ్రా పెట్టే విధానం కొద్దిగా జనాలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కరెక్ట్ చేసుకున్నారు. కొత్తగా సీఎం అయినప్పుడు, సీఈఓ అయినప్పుడు కొన్ని మంచి పనులు చేయాలనే ఉత్సాహం ఉంటుంది. బట్ దానికి ప్లాట్‌ఫామ్ కూడా ఉండాలి. కేపబిలిటీ ఉండాలి. కెపాసిటీ ఉండాలి. దానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయాలి. ఫండ్స్ సపోర్ట్ చేయాలి. ఇందులో కొద్దిగా జోప్యం జరిగింది. ఎందుకంటే డబ్బులు లేవు. ఖజానాలో డబ్బులు లేవు. ఏ పని చేయాలన్నా, శాలరీస్ ఇవ్వాలన్నా, రైతు బంధు ఇవ్వాలన్నా, ఇంకో పథకాలు ఇవ్వాలన్నా, సో ముందు రైతు రుణాలు మాఫీ ఇవన్నీ కొన్ని వేల కోట్లలో చేశారు. ఇవన్నీ ఉన్నాయి కదా. హైడ్రా ఒక రీజను, న్యూ ఎలక్షన్ ఒక రీజను, అసెంబ్లీ ఎలక్షన్ వేరు, లోక్సభ ఎలక్షన్ వేరు. దానికి దీనికి 3 నెలల ముందు, 3 నెలల తర్వాత ఏమి జరగదు. ఏదైనా క్యాష్ మూవ్‌మెంట్ ఉండదు, లిక్విడిటీ ఉండదు. 50,000 కంటే ఎక్కువ మీరే అడుగుతారు జర్నలిస్ట్ వచ్చి ఎక్కడి నుండి వచ్చింది 5 లక్షలు అని ఏం చెప్తారు? సో రియల్ ఎస్టేట్ క్యాష్ లేకుండా జరగదు. అందరికీ తెలుసు జగమెరిగిన సత్యం. అసలు హైదరాబాద్ విషయం పక్కన పెడితే సేమ్ ఇట్లాంటి సీనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా రిపీట్ అయింది. జగన్మోహన్ రెడ్డి పోయి అక్కడ కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లున్నది అక్కడ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లున్నది ప్రెజెంట్? టైం పడుతుందండి. ఏదైనా రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే. అవునా? రాత్రి రాత్రి అయిపోదు కదా. అయితే మీరు రాజకీయాల్లో ఉన్నారు, నేను మీకు చెప్పక్కర్లేదు. నాకు అబ్జర్వేషన్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కోడ్ డిసైడ్ అయినప్పుడు రేట్లు పెరిగాయి కొద్దిగా. ఎలక్షన్ కోడ్ ఇచ్చినప్పుడే. ఎలక్షన్ అవ్వలే. ఎందుకంటే మళ్ళీ కూటమి వస్తుందనా? అది వస్తుందని గట్టి నమ్మకం. నేను రైతులు పోరాడిన విధం నేను ఎప్పుడూ చూడలేదు. 5 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు ధర్నా. రైతులందరూ ధర్నా చేశారు కదా అమరావతిలో. కొన్ని సంవత్సరాలు చేశారు. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ చేశారు. అది చాలా పెద్ద వరల్డ్ రికార్డ్ నా ప్రకారం. ఎందుకంటే ఎండ, వాన, చలి ఏమీ లేకుండా కంటిన్యూగా కష్టపడుతూనే ఉన్నారు. ఈయన వస్తున్నాడు అనేసరికి కొద్దిగా వస్తాడా రాడా తెలియదు. వస్తారని వీళ్ళు ఊహించుకున్నారు. పబ్లిక్ అల్టిమేట్ డెసిషన్ నీ చేతిలో, నా చేతిలో ఉండదు. మనం అనాలిసిస్ చేయగలం చేసేంత ప్రజలు, ఓటర్స్. రెండోది
ఎలక్షన్ అయినప్పుడు ఇంకొద్దిగా పెరిగింది రేట్లు. మూడోది ఎగ్జిట్ పోల్ చేశారు. దాని తర్వాత ఇంకొద్దిగా పెరిగింది. అంటే రాను రాను స్ట్రెంగ్తన్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఏదైతే ఉందో గత 3 టర్మ్స్‌లో ఆయన సీఎంగా వ్యవహరించి ఏమేమి చేశారని మీకు తెలుసు. మనిద్దరం ఏ పార్టీకి సపోర్ట్ చేయదు. అన్నీ న్యూట్రల్‌గా కదా మాట్లాడాలి. అంతే కదా. నేను మీడియా, మీరు ఒక రియల్ ఎస్టేట్ అనాలిసిస్. మన అనాలిసిస్ చేసినప్పుడు సీరియస్‌గా చెప్పాలి. సో, తర్వాత సీఎం అయినప్పుడు ఇంకా రేట్లు పెరిగినాయి. రేట్లు పెరిగాయి. సో, 2, 3 నెలల్లో 30,000 60,000 అయిపోయింది. అది కూడా 100% కరెక్ట్ జంప్ కాదు. ఆర్టిఫిషియల్ జంపే. బట్ పెరిగింది. మీరే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భూముల రేట్లు తగ్గలేదు కానీ పెరగలేదని చెప్తున్నారు. అవును. అక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సీఎం చంద్రబాబు రిజల్ట్ రాకముందే ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడే భూముల రేట్లు పెరిగాయని చెప్పేసి మీరు అవును. దీన్ని ఎట్లా చూడాలి? ఆయన ఎక్స్పీరియన్స్ వేరు, ఈయన ఎక్స్పీరియన్స్ వేరండి. అక్కడ ఆ స్టేట్ కండిషన్ వేరు, ఈ స్టేట్ 2 ఎలా కలుపుతారండి? ఇప్పుడు సింహమే. నెక్స్ట్ జంతువు ఏదైనా పోటీ వస్తుందా? సింహం కంటే ఏనుగు పెద్దగా ఉంటుంది, ఒంటి పెద్దగా ఉంటుంది. కానీ సింహం ఎందుకు రాజు అయింది? ఎవ్రీబడి మీకు ఒక మీలాగా 100 యాంకర్లు ఉంటారు మార్కెట్లో. 100 యాంకర్లో 5గురినే సెలెక్ట్ చేస్తారు అవార్డు ఇవ్వండి. ఎందుకని? మీ క్వాలిటీస్ వేరు, మీ రూల్స్ వేరు, మీ స్టైల్ వేరు. మీ స్టైల్ ఇంకొకటి పప్పు స్టైల్ వేరు, మీ స్టైల్ వేరు, ఇంకొక స్టైల్ టీవీ నైన్లో చేసే స్టైల్ వేరు. అంటే ఎవరి ఎక్స్పర్టైజ్ వాళ్ళకి ఉంటుంది. సో ఇక్కడ వానికి ఒకటే పార్టీ అన్న పెద్దన్న చిన్న అయినప్పటికీ కూడా స్టేట్ కండిషన్ ఏంటి, మన అవైలబుల్ ప్రజెంట్ కండిషన్ ఏంటి, ఇప్పుడు మనకు డబ్బులు వస్తున్నాయి. అది జూన్ 2వ తారీఖు 2024 డబ్బులు కట్. మన 5వ పోయింది కదా, డబ్బులు ఎవరు ఇస్తారు వాళ్ళకి? అది జస్ట్ బోర్న్ బేబీ, ఇన్ఫెంట్ బేబీ అంట. అంటే నడడం కూడా కూర్చోవడం కూడా రాదు. అవునా? మరి అలాంటి పరిస్థితి నుండి స్టేజ్కి రావడానికి టైం పడుతుందా లేదా? బట్ ఆయన మీద ఉన్న ఇంతకుముందు సీఎం గారు మన ఇక్కడ సీఎం అంతకుముందు సీఎంగా ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు చేయడానికి వచ్చారు, ట్రై చేస్తున్నాడు. ఆయన లెవెల్లో ఆయన ట్రై చేస్తున్నారు. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. సో దాంతో మాత్రం అమరావతిలో నేను గమనించింది ఏంటంటే, అంతమంది సెకండ్ టర్మ్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో అక్కడ రేట్లు అనేది కాదు కదా, మొత్తం అట్టడికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన ఫోకస్ వేరు. నేను చెప్పాను, ఈచ్ లీడర్ ఈజ్ ఎ డిఫరెంట్ స్టైల్. రతన్ టాటా గారు వేరు, నారాయణమూర్తి గారు వేరు, ఆనంద్ మహీంద్రా గారు, ఒక్కొక్కరు బజాజ్ వేరు, అన్ని కంపెనీలు గ్రో అవుతున్నాయి. కానీ ఇక్కడ ఏమైందంటే ఈయన వస్తున్నాడు అనేసరికి డిఫరెంట్ సిచ్యువేషన్. అంటే అంతకుముందు చేస్తున్న ఘనత ఉంది ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసింది ఈజ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్. హైటెక్ సిటీ కట్టినటువంటి చరిత్ర ఉన్నది ఆయనకు. ఈజ్ నాట్ ఎ సైబరాబాద్ కనిపెట్టింది ఎవరు? అవును, చంద్రబాబు నాయుడు గారు. అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉంటాయి. అంటే ఒకటి అందరు సీఎంలు వచ్చి ఏదో చేశారు, చేయడానికి ట్రై చేశారు. కొందరు ఫాస్ట్గా చేశారు, కొందరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మధ్యలో రైతులు వదిలేశారు, ఎలక్షన్ ఓడిపోయారు. అవును, ఇప్పుడు ఇక్కడ ధర్నీ పెట్టారు, ఇంకేదో పెట్టారని ఇక్కడ కూడా ఎఫెక్ట్ అయింది. 111 జీవో ఎత్తేస్తారని ప్రతి గవర్నమెంట్ ఏదో ఉంటుంది. ఆ నెగిటివ్ని వీళ్ళు పాజిటివ్ చేయడానికి ట్రై చేస్తారు. సో అమరావతిలో ఇప్పుడు ఏమైందంటే 0 లెవెల్ని స్టార్ట్ చేశారు. డబ్బులు లేవు. సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు ఇచ్చింది. అదాని, అంబానీ, టెస్లా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నీ కూడా మాట్లాడి ఒక్కటి సెట్ చేస్తున్నారు. సెట్ చేయడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఆయన నాలెడ్జ్ ఉంది. ఈజ్ ఎ పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్ అంటారు ఆయన. సిఈఓ ఈజ్ నాట్ మినిస్టర్ కంట, సీఎం కంట. ఆయన సిఇఓ అనే పదవి ఎక్కువ లేదు. నేను కూడా ఒక సిఇఓగా చేశాను కాబట్టి చెప్తున్నా. సిఇఓ అనేది చాలా ఎగ్జిక్యూటివ్ పవర్స్ బాగుంటుంది. మేనేజ్మెంట్ కంటే మ్యాన్ ఇన్ ఆపరేషన్ ఇంపార్టెంట్ పొజిషన్ అది. సో ఇక్కడ ఏమైందంటే ఈయన ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఆయన మీద నమ్మకాలు బాగా ఉన్నాయి. బట్ డబ్బులు లేవు కాబట్టి అన్నీ బాగున్నాయి. బట్ విటమిన్ ఏమీ లేదు. ఆ విటమిన్ ఏమని కూడగొట్టే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు లోకేష్ బాబు అమెరికా వెళ్ళారు, అక్కడ కంపెనీలతో మాట్లాడారు. ఈక్వినిక్స్ డేటా సెంటర్ వైజాగ్ ఆహ్వానించారు, గుంటూరు మన అమరావతికి ఆహ్వానించారు. ఇవన్నీ డిస్కషన్లో ఉన్నాయి. ఇంకా ఏది మెటీరియలైజ్ అవ్వలేదు. ఎందుకంటే నీకు 5,000 కోట్లు అంటే నువ్వు ఎవరు? అక్షయ్ ఎవరు? ఏ బేసిస్ నువ్వు జో దిక్తా హై ఓ బిక్తా హై. ఏదైతే చూస్తావు అదే నమ్ముతావు, చూడండి నమ్ముతావు నువ్వు. ఇక్కడ కూడా ఇప్పుడు ఏంటంటే అమరావతి చెప్పుకోవడానికి ఏముంది మన దగ్గర? స్కెలిటన్ జస్ట్ మొదలైంది ఇప్పుడే. సో అందుకని అక్కడ రేట్లు అనేది పెరిగినా ఇంకా టైం పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ హైదరాబాద్లో కొద్దిగా ఫాస్ట్ అవుతుంది. హైదరాబాద్ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీరో. నేను వైజాగ్లో పుట్టాను, నువ్వు చూసాను నా వీడియో. వైజాగ్లో పుట్టి వైజాగ్ పాడవద్దంటే నేను బాధపడతాను. వైజాగ్లో ఎవరికి క్యాపిటల్ ఇవ్వడం ఇష్టం లేదు, తెలుసా మీకు? వైజాగ్లో పబ్లిక్ మీరు ఆడియన్స్ పోల్ పెడితే నేను క్యాపిటల్ ఇస్తే పొల్యూషన్, ట్రాఫిక్, లొల్లి అంతా వచ్చేస్తుంది. ఢిల్లీలో ఏమి చూస్తున్నారు? అవును, చూస్తున్నాం కదా. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ ఈయన వస్తాడా, ఆయన వస్తాడా, ఇంకెవరు వస్తారో తెలియదు, క్వశ్చన్ మార్క్. సో ఇన్వెస్టర్స్ అందరూ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు. ఆయన వస్తే ఒకలా ఉంటుంది. కేసీఆర్ రెండు టర్మ్ బాగా స్పీడ్గా వెళ్ళిపోయారు. ఫస్ట్ టైం ఇక్కడ కూడా అంతే. కొత్తగానే ఉండదు. బీజేపీ రావచ్చు, లేదా కూటమి ఇంకోటి ఏదో రావచ్చు.
ఒక పార్టీ ఇటాలో ఒక పార్టీ అటాలో ఇవన్నిటి మీద ఇన్వెస్టర్స్ అనేది క్లారిటీ లేదు. అందుకనే మీకు రేట్లు అనేది అంత గ్రోత్ లేదు. బట్ డెఫినెట్గా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయితే నారాయణ గారు 3-3.5 సంవత్సరాలు అన్నారు. కంప్లీట్ అయితే మాత్రం డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతాయి.